ఇంట్లో ఎవరు లేనట్టున్నారే. అర్జెంటుగా సరుకులు కావాలన్నారు. అవుట్ హౌస్లో ఉన్న అమ్మాయికి అప్పచెప్పి భానుమతి గారికి ఇమ్మంటే సరిపోతుందిగా. అలాగే ఆ అమ్మాయికి మన షాప్ గురించి చెప్తే రేపు నుంచి సరుకులు మన దగ్గరే తీసుకుంటుంది. నాన్నేంటి అవుట్ హౌస్ వైపు వస్తున్నారు? ఏమండి, లోపల ఎవరైనా ఉన్నారా అండి? ఎవరూ పలకట్లేదేంటి? ఏమండి, లోపల ఎవరైనా ఉన్నారా అండి? నాన్న, నన్ను క్షమించు నాన్న. ఈ పరిస్థితిలో నేను అవుట్ హౌస్లో ఉన్నానని మీకు తెలియకూడదు. మీరే నా తండ్రిని వికాస్ వాళ్ళకి తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే వాళ్ళు మనల్ని చాలా అవమానిస్తారు. అది మీరు తట్టుకోలేరు నాన్న. ఏమండి, ఎవరెక్కడ? నమస్కారం అండి. నమస్తే. నా పేరు కృష్ణమూర్తి. నాకు కిరాణా షాప్ ఉంది. సరుకులు హోమ్ డెలివరీ చేయడానికి వచ్చాను. ఇంట్లో ఎవరూ లేరనిపించి అవుట్ హౌస్లో ఉన్న అమ్మాయికి ఇచ్చేద్దామని అనుకున్నాను. కానీ ఎంత పిలిచినా పలకలేదు. ఇంతలో మీరు పిలిచారు. సరే, లోపల పెట్టండి. మీరు ఈ ఇంటి పెద్ద భుజంగరావు గారు కదండి? అవును. మీ గురించి శంకరరావు గారు చెప్పారండి. చాలాసార్లు ఇంటికి వచ్చాను. మీరు పని మీద బయటికి వెళ్ళారని తెలిసింది. అవును. సరేనండి, వెళ్ళొస్తాను. మంచిది. అవుట్ హౌస్లో ఉన్న అమ్మాయికి సరుకులేద్దాం అనుకుంటున్నాను. కానీ తన గురించి నాకేం తెలియదండి. మా వాళ్ళ అమ్మాయి గురించి చెప్పలేదా? అంటే నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. అమ్మాయి చాలా మంచిది. నాకు బాగా కావలసిన అమ్మాయి. నా మనవరాలు లాంటిది. ఆహా. తనకి సరుకులు మీ దగ్గర తీసుకోవటం ఇష్టమైతే వెయ్యండి. డబ్బు సంగతి నేను చూసుకుంటాను. అలాగేనండి, మరి వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళండి. నాన్న ఉన్నారా లేక వెళ్ళిపోయారా? ఇప్పుడేం చేయాలి? సరే,
ఒకసారి చూద్దాం. అమృత, అమృత, ఏం చేస్తున్నావమ్మా? తలుపులది. అమ్మయ్య, తాతయ్య వచ్చారు. అంటే నాన్న వెళ్ళిపోయి ఉంటారు. ఏం చేస్తున్నావమ్మా? ఆ కిరాణా కొట్టతను వచ్చి తలుపులు బాధేట పలకలేదుట. బాగా నిద్ర పట్టేసింది తాతయ్య, మెలకు రాలేదు. రాత్రిల్లా మేలుకొని చదువుకుంటావు, అందుకే నిద్ర పెట్టుంటుంది. సరే, పోయి పడుకుని నిద్రపో, నేను తర్వాత మాట్లాడతాలే. అమ్మయ్య, టెన్షన్ పోయింది. ఒకవేళ పొరపాటున నన్ను నాన్న చూసుంటే, అమ్మో, నాన్న ఎప్పుడంటే అప్పుడు సరుకులు తీసుకుని వస్తూ ఉంటారు. ఆయన కనిపించకుండా జాగ్రత్త పడాలి. నడు. ఏంటి మమ్మీ, నేను రోజు వాకింగే చేయను, అలాంటిది ఇవాళ షాపింగ్ అని చెప్పి ఇంత దూరం నడిపిస్తున్నావు. ఇంకొంచెం దూరం నడిస్తే ఆటో స్టాండ్ వస్తుంది. నడు. భానుమతి గారు బాగున్నారా? మీరిక్కడ? మా ఇల్లు ఇదేనండి, రండి లోపలికి. షాపింగ్ పని మీద వెళ్తున్నాం, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు వస్తాం. అయ్యో, ఇంటి మీదుగా వెళుతూ ఇంట్లోకి రాకుండా వెళ్తారా? రండి. సరే పదండి. రామ్మా. కూర్చోండి. హాయ్. నమస్తే అండి. ఇవి లోపల పెట్టమ్మా. కాఫీ తీసుకుంటారా? వద్దండి. మా ఊరు నుంచి సిటీకి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరూ తెలియదు కదా అని భయంగా ఉండేది. కానీ మీతో పరిచయం అవడం వల్ల ఆ బెంగ కూడా తీరిపోయింది. మా అబ్బాయి వికాస్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు కృష్ణమూర్తి గారే దగ్గరుండి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. అందుకు మేమే మీకెప్పుడు రుణపడి ఉంటాం. అరే, మీరు ఇక్కడున్నారా? కూర్చోండి. నేను మీకోసం మీ ఇంటికి వెళ్ళి వస్తున్నానమ్మా. మీ మామయ్య గారికి సరుకులు ఇచ్చేసి తీసుకోండి. వస్తున్నాను. థ్యాంక్ యూ. మేమల్ల షాపింగ్కి వెళ్తుంటే లక్ష్మి గారే చూసి పిలిచారు. అలాగా, చాలా సంతోషం అమ్మా. అవును, నందిని కావచ్చు పెళ్లి చేయాలనుకున్నారు. సంబంధాలు చూస్తున్నారా? అదే పనిలో ఉన్నామమ్మా. మా అబ్బాయికి కూడా పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీ అబ్బాయికి ఏంటమ్మా, మహారాజులాగా ఉంటాడు, తిరుగులేదు. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయిలేండి. మా అన్నయ్యది లవ్ మ్యారేజే, కాకపోతే అమ్మాయి నాన్నగారికి కొంచెం తిక్క, పెళ్లి కొప్పుకోట్లేదు. రేఖ, నువ్వు ఊరుకో. అదొక్కటే కాదులేండి, మా అవుట్ హౌస్లో ఒక దరిద్రపు కొట్టుతుంది. అంతా దానివల్లే ఆలస్యం అవుతుంది. ఏమ్మా, అమ్మాయి మంచిది కాదా? ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే ముందు దాని అమ్మ బాబుల గురించి చెప్పాలి.
ఇంకోసారి వచ్చినప్పుడు ఆ సంగతులన్నీ చెప్తానులేండి. సరే, ఇక మేము బయలుదేరతాం. ఒక్క నిమిషం అండి. మీరందరూ కూడా ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి. అలాగేనమ్మా. ఇంక మేము వెళ్ళొస్తామండి. అలాగే వెళ్ళొస్తామండి. అలాగేనమ్మా. బాయ్ నందిని. బాయ్. పంపించరామ్మా. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఆ? ఏం లేదు లక్ష్మి. ఇందాక వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద ఆయనకి సరుకులు ఇచ్చి వచ్చాను. అప్పుడు అవుట్ హౌస్లో ఉన్న అమ్మాయి చాలా పద్ధతి గలది, చాలా మంచి అమ్మాయి, తనకేం కావాలన్న సరుకులు ఇవ్వండి, డబ్బులు నేనిస్తానన్నాడు. మరి వీళ్ళేంటి ఆ అమ్మాయి గురించి ఇంకోలా చెప్తున్నారు? అంటే అవుట్ హౌస్లో ఉన్న అమ్మాయికి వికాస్కి... చిచి, ఊరుకోండి మీరు. నా ఉద్దేశం అది కాదు లక్ష్మి. అబ్బాయి పెళ్లికి అమ్మాయి అడ్డుగా ఉందంటే అలాంటి కారణం ఏదైనా అయ్యి ఉంటుందేమోనని, అంతే. సర్లేండి, అవన్నీ మనకెందుకు. సాగర్, సాగర్, ఆఫీస్కి వెళ్తున్నావా? అవును. నాతో ఏమైనా పనుందా? నా మనసు ఏం బాలేదు సాగర్, నీతో మాట్లాడదామని వచ్చాను. సరే, లోపలికి వెళ్దాం రా. ఏమైంది అమృత? నీ మనసు ఎందుకు బాలేదు? ఏం జరిగింది? నీ కళ్ళలో కన్నీళ్లు చూస్తుంటే అది ఖచ్చితంగా మీ నాన్న గురించి అయి ఉంటుంది. అవుట్ హౌస్లో ఉంటే నీకెలాంటి ప్రాబ్లమ్స్ రావని చెప్పేవాడు కదా సాగర్. అవును, ఇప్పుడు తాతయ్య వచ్చారుగా, నీకేం ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం కాదు మరి, ఏ క్షణంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది సాగర్. నిన్న నాన్న అవుట్ హౌస్ వైపు వచ్చారు. నన్ను ఎక్కడ చూస్తారన్న భయంతో తలుపులు వేసుకున్నాను. అవుట్ హౌస్లో ఉన్నది నేనే తెలియక
నాతో మాట్లాడదామని తలుపులు కొట్టి మరీ పిలుస్తున్నారు. నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా సాగర్? ఆయన పిలుస్తుంటే వెళ్ళి మాట్లాడాలన్న ఆశ, కానీ వెళ్ళలేని నిస్సహాయత. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రి కూతురికి రాకూడదు సాగర్. నాన్న వాళ్ళ ఇల్లు, షాపు, అవుట్ హౌస్కి దగ్గరలోనే ఉన్నాయి. అప్పుడప్పుడు అమ్మ, నాన్న, చెల్లిని చూస్తున్నానని సంతోషపడాలో, వాళ్ళకి ఇష్టం లేకపోయినా మళ్ళీ మళ్ళీ కనిపించి అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకుని దూరం అయిపోతున్నానేమని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు సాగర్. ఒకవేళ నేను అవుట్ హౌస్లో ఉన్నట్టు నాన్నకు తెలిసిపోతే